మై ఛానల్ వంట చుక్క. ఇంకా నుండి మన ఛానల్లో మామిడికాయకి సంబంధించిన రెసిపీస్ త్వరలోనే రాబోతున్నాయి. సో మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. ఇవాళ మనం మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను. మీకు అలా కాదు అంటే ఫ్రెష్గా అన్నాన్ని వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక గట్టి పచ్చి మామిడికాయని తీసుకొని తోలు తీసుకొని తురుముకోవాలి. చిన్నగా సన్న తురుములాగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ అన్నంలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అన్నం ముందుగానే లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఒక చిన్న మామిడికాయనే వాడానండి, దీనిలోకి సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, పల్లీల్ని ముందుగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే పచ్చెనక్కాయలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి. తర్వాత పచ్చెనపప్పు అలాగే మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్ చాలా ఈజీ, ట్రై చేసి చూడండి. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు అనేవి ఈజీగా దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంట చుక్క.